చిరంజీవి బాలకృష్ణుల సినిమాలంటే థియేటర్లకు క్యూ కడుతుంటారు అభిమానులు. అలాగే ఈ సంక్రాంతికి బరిలో దిగబోతున్న ఈ అగ్ర హీరోలిద్దరు చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో దిగారు, ఆ చిత్రాలు ఏంటి, ఇంకా ఏ ఏ సమయాల్లో పోటీ పడ్డారు వంటి విషయాలను తెలుసుకుందాం. టాలీవుడ్లో టాప్ హీరోల లిస్ట్లో చెప్పమంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ పేర్లు. 2023లో ఈ హీరోల సినిమాలు సంక్రాంతి కానుకగా ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. దీంతో అభిమానులు ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ఈ స్టార్ హీరోలు పొంగల్ రేసులోకి దిగటం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఇద్దరు నటించిన పలు సినిమాలు సంక్రాంతి రేసులో బరిలోకి దిగి పోటీ పడ్డాయి. మరి ఆ సినిమాలేంటి, ఎప్పుడు వచ్చాయో ఓసారి చూద్దాం. 12న వీరసింహారెడ్డి, 13కి వాల్తేరు వీరయ్య. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ జంటగా ఈ సినిమా జనవరి 12న విడుదలయ్యింది. ఇక చిరంజీవి హీరోగా దర్శకుడు కె బాబీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోనూ శృతి హాసన్ కథానాయికగా కనిపించడం విశేషం. 2023 జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరు వింటేజ్ లుక్, రవితేజ కీలక పాత్ర పోషించిన వాల్తేరు వీరయ్యపై చిరు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీస్ సంస్థే కావటం మరో విశేషం. చిరు పోరాటం, బాలయ్య బలం. చిరంజీవి బాలకృష్ణ మొదటిసారి సంక్రాంతి రేసులో నిలిచిన సంవత్సరం 1985. 1985 జనవరి 11న విడుదలైన చట్టంతో పోరాటంలో చిరు హీరోగా నటించగా కె బాపయ్య దర్శకత్వం వహించారు. ఇక అదే ఏడాది జనవరి 11న తాతినేని ప్రసాద్ తెరకెక్కించిన సినిమా ఆత్మబలం. ఇందులో బాలకృష్ణ నటుడిగా మెప్పించగా నటి భానుప్రియ తన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇటు మొగుడు, అటు రాముడు. 1987లో కూడా సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు ఆడియన్స్ ని అలరించారు. చిరంజీవి దొంగమొగుడు సినిమా జనవరి 9న విడుదల కాగా భార్గవ రాముడుతో బాలకృష్ణ జనవరి 14న ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు కావటం విశేషం. ఈయన దొంగ, ఆయన పోలీస్. 1988 సంక్రాంతి పందంలోనూ చిరు బాలయ్యల చిత్రాలు సందడి చేశాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంచి దొంగ జనవరి 14న రిలీజ్ అవ్వగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీ జనవరి 15న రిలీజ్ అయింది. అన్నయ్య సెంటిమెంట్తో కొట్టారు. చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన హిట్లర్, దర్శకుడు శరత్ డైరెక్షన్లో బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య సినిమాలు 1997లోనూ సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ రెండిటిలో ఇద్దరు అన్నయ్య రోల్లో యాక్ట్ చేశారు. యాక్షన్ హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాల్లోనూ నటించి హిట్ పొందొచ్చని ఈ రెండు చిత్రాలు రుజువు చేశాయి. 1997 జనవరి 4న ప్రేక్షకుల ముందుకొచ్చి చిరంజీవికి హిట్ అందించిన హిట్లర్ జనవరి 10న విడుదలై బాలయ్యను భల అనిపించేలా చేసింది పెద్దన్నయ్య సినిమా. స్నేహం కోసం చిరు, శత్రుత్వం కోసం బాలయ్య.
1999 జనవరిలోనూ చిరంజీవి బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ కనిపించింది. చిరు నటించిన స్నేహం కోసం సినిమా ఆ సంవత్సరం జనవరి 1న విడుదలైంది. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దీన్ని తెరకెక్కించారు. బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించిన సమరసింహారెడ్డి జనవరి 13న విడుదలైంది. 1997లో అలా, 2000లో ఇలా. చిరంజీవి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో వచ్చిన హిట్లర్ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి 2000 సంవత్సరంలో అన్నయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ అయింది. ఇలాగే 1997లో పెద్దన్నయ్య సినిమాతో పలకరించిన శరత్ బాలకృష్ణల కాంబో మళ్ళీ 2000 సంవత్సరంలో రిపీట్ అయింది. ఈ కాంబినేషన్లో తెరకెక్కిన మరో చిత్రం వంశోద్ధారకుడు. ఈ చిత్రం 2000 జనవరి 14న విడుదలైంది. అప్పట్లో ఈ రెండు కాంబోలు విజయాన్ని సాధించాయి, ఒకే రోజు థియేటర్లోకి. అప్పటి వరకు రోజుల తేడాతో పొంగల్ సీజన్కు చిరు, బాలయ్యల సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ 2001లో మాత్రం ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. నరసింహానాయుడుతో బాలకృష్ణ, మురుగరాజుతో చిరంజీవి జనవరి 11న అలరించారు. అంజిగా చిరు, లక్ష్మీ నరసింహగా బాలయ్య. దర్శకుడు జయంత్ సి పరాంజీ, బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం అంజీ. ఈ రెండు 2004లో సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. చిరుకి 150, బాలయ్యకి 100. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరు లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకత్వంలో 2017 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అదే నెల 12న విడుదలైన బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సంక్రాంతి వేళల్లోనే కాదు, సంక్రాంతి సమయాల్లోనే కాకుండా వీరిద్దరి సినిమాలు ఒకే ఏడాది వేర్వేరు సందర్భాల్లో విడుదలయ్యాయి. అవేంటంటే మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ, ఇంటి గుట్టు చిరంజీవి 1984 సెప్టెంబర్లో విడుదలయ్యాయి. కథానాయకుడు బాలకృష్ణ, రుస్తుం చిరంజీవి 1984 డిసెంబర్లో రిలీజ్ అయ్యాయి. కొండవీటి రాజా చిరంజీవి 1986 జనవరి 31న, నిప్పులాంటి మనిషి బాలకృష్ణ 1986 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాక్షసుడు చిరంజీవి, అపూర్వ సహోదరులు బాలకృష్ణ 1986 అక్టోబర్లో సందడి చేశాయి. పసివాడి ప్రాణం చిరంజీవి, రాము, బాలకృష్ణ 1987 జూలైలో థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించాయి. యుద్ధభూమి చిరంజీవి, రాముడు భీముడు బాలకృష్ణ 1988 నవంబర్లో వచ్చాయి. శ్రీ మంజునాథ చిరంజీవి, భలేవాడివి బాసు బాలకృష్ణ 2001 జూన్లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి.